సనాతన ధర్మంపై ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని సత్యనారాయణపురంలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని బీజేపీ చీఫ్ దర్శించుకున్నారు. అనంతరం ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని శివాలయాల్లో ఓంకార్ నాదం పలకడం జరిగిందని, దీంతో యావత్ ప్రపంచం మొత్తం శివయ్య నామాన్ని వస్తున్నారని అన్నారు. ఆ దేశంలో మొదటగా సోమనాథ ఆలయంపై దుష్ట ఆలోచనతో మహమ్మద్ ఘోరీ గజనీ దాడి గుర్తు చేశారు. స్వతంత్రం వచ్చిన అనంతరం ధ్వంసమైన ఆలయాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో పునర్నిర్మాణం చేపట్టారని తెలిపారు. సోమనాథ స్వాభిమాన పర్వ్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారని, ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక గొప్ప సంకల్పంగా మారబోతుందని బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. నడవాలి, దేశంలో ఉన్నటువంటి ప్రతిపై నడవాలనేటువంటి ఉద్దేశంతో ఈ దేశంపై మొదటి దాడి జరిగిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే 1026 సంవత్సరాల క్రితం సోమనాథ ఆలయం 26 సంవత్సరంలో 1000 సంవత్సరాలు అంటే సహస్రం పూర్తయింది. ఆ విధంగా సోమనాథ ఆలయం పైన జరిగిన దాడి ఈ భారతదేశంపై జరిగిన దాడి, మన సనాతన ధర్మం పైన జరిగిన దాడి. ఆ దాడికి పురస్కరించుకొని మనందరం కూడా ఒక గొప్ప సంకల్పం తీసుకోవడానికి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని శివాలయాల్లో కూడా ఓంకార నాదం చేసి మరొకసారి మనందరం కూడా ఆ సంకల్పం తీసుకోవాలి. ఏమిటంటే మన స్వాభిమానం ఏదైతే ఉందో దానిపైన దాడి చేసే శక్తుల యొక్క పీచ మనచడం, ఆ యొక్క శక్తి ఆ పరమశివుడు మనందరికీ అందించాలి అనే ఒక సంకల్పంతో మనందరం కూడా